నువ్వు బైబుల్ నమ్ముతావా, నీ పాస్టర్లు చెప్పేది నమ్ముతావా, నీ మతం చెప్పేది నమ్ముతావా? మతము పిచ్చి తీసుకొస్తుంది, మతము ఉన్మాదాన్ని తీసుకొస్తుంది. బైబుల్ నిన్ను దీవిస్తుంది, బైబుల్ నీకు నిత్య జీవం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేఖనాల్లో పరిశోధించండి, మీకు నిత్య జీవం ఉన్నది అందులో లేఖనాల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ హేరోదుకు చెప్తున్నారు జ్ఞానులు, ఆ జ్ఞానులకు తెలవాలి, వాళ్ళ జ్ఞానులు. దే ఆర్ వైజ్ మ్యాన్, వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్స్ దే ఆర్. బైబుల్ సేస్ దే ఆర్ ద వైజ్ మ్యాన్స్. వారు మహాజ్ఞానులు. వారు దే హ్యాస్ టు నో విచ్ టైమ్ ద స్టార్ అపీర్డ్, ద స్టార్ ఆఫ్ ద జీసస్. యేసు యొక్క నక్షత్రం ఎప్పుడు కనబడదో వారికి తెలుసా సమయం. కానీ దే వాజంట్ రివీల్ దట్ డేట్ అండ్ టైం. వారు దాన్ని విడుదల చేయలేదు, అనుమతించలేదు దేవుడు వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ కాలానికి వచ్చిన దేవుని ప్రవక్త ఈ మరుగు చేయబడిన మర్మములను బయలుపరిచాడు. ఆయన 7వ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యంలో ఉండగా 7వ దూత పలుకు దినములో అతడు బయలుపరచ బూర చదవమా. 7వ దూత పలుకు దినములో అతడు బూర ఊదబోచుండగా దేవుని మర్మము సమాప్తమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ దూత అనగా ఈ కాలాన్ని లవోదీక సంఘ కాలానికి వచ్చిన 7వ దూత విలియం మారియన్ బ్రెన్హమ్ గారు అయినారు. ఆయన ద్వారా ఈ వర్తమానాలు ప్రపంచానికి వచ్చి ఆయన ఈ యొక్క మర్మములను మొత్తము బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటే ఆయన కాదు, ఆయనతోటున్న దూత, ఆ బలిష్ఠుడైన దూత. ఆ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. సో ఇంకొక లేఖనం చూడండి, ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ లేఖనం చదవండి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. హల్లెలూయా. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంచుమించు 2 years అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ జ్ఞానులు దేవుని చేత బోధించబడ్డారు. చూడండి, మళ్ళీ చదువుకుంటే అక్కడికి వెళ్ళమ్మా. 11వ లేఖన చదువుకుంటామా. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత ఏదో నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు అనేక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానులు వచ్చిన వెంటనే ఆ శిశువును చూశారు, ఆయనను మాత్రమే పూజించారు వారు. మరియమ్మనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు రోమన్ క్యాథలిక్ మరియమ్మ తల్లి, ఆమె దేవత, ఆమెను పూజిస్తున్నారు. మరియమ్మ దేవతగా, అందుకే పట్టిగా చెప్తున్న వాక్యం ఆయనను పూజించి అనగా యేసు క్రీస్తుని వారు పూజించారు. వారు పూజించి ఏం చేశారు? కానుకలు ఏమి ఇచ్చారు? అటు వాళ్ళు బంగారం దేనికి ప్రతిగా? దైవత్వమును చూపిస్తున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాంబ్రాణి దేనికి ప్రతిగా అయినది? యాజకత్వమును చూపిస్తున్నది. బోలము దేనికి ప్రతిగా అయినది? మరణించి తిరిగి లేవడానికి సాదృశ్యమైనది. పాపాలను క్షమించడం, కడగడానికి సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అర్పించబడుతున్నాడు. బంగారం అనగా దేవత్వం, ఆయన దేవుడైనాడు. సాంబ్రాణిగా ఆయన మరణించి సమాధిని జయించి లేవబోతున్నాడని సాదృశ్యమైనది. బోలము అనగా ఏంటండి? బోలం అంటే పాపములను కడిగి వేస్తుంది బోలం. ఎందుకంటే సాకలి వాళ్ళు తెలుసా అండి,
మురికి బట్టలను మొత్తం తీసుకు బోలంలో వేసి మంట పెట్టి ఏం చేస్తారమ్మా వాళ్ళు? ఏం చేస్తారు? మంట పెట్టి ఉడకబెట్టి వాటిని సోడా వేసి సున్నం వేసి సోడా వేసి వాటిని ఉడకబెట్టి బట్టలు ఉతుకుతారు, మళ్ళీ బోర్లు వేస్తారు ఆ బోలాన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బంగారము, సాంబ్రాణి, బోలం 3 ప్రతిష్టాత్మకమైన కానుకలు ఇచ్చారు యేసయ్యకు. అదైనతో ఆరాధించిన తర్వాత దేవుని చేత వారు ఏమని బోధించబడ్డారు? హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు మీరు, ఎందుకనగా ఈ శిష్యులను చంపడానికి చూస్తున్నాడు హేరోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వారు వేరొక మార్గంలో వారి దేశానికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆగ్రహం తెచ్చుకున్నాడు హేరోదు. ఆ జ్ఞానులు ఆయన ఎద్దుకు రాలేదని, ఆ జ్ఞానులు తమ ఎద్దుకు రాలేదని ఆగ్రహం తెచ్చుకొని వారి ద్వారా వినిన కాలమును బట్టి, ఆ సమయమును బట్టి 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు? ఈ శిశువుని తీసుకొని హేరోదులో ఐగుప్తులో పంపించాడు. ఐగుప్తులోకి వెళ్ళి నా కుమారుని పిలిచింది అని లేఖనం నెరవేరినట్లుగా అక్కడికి ఏం చేసి నజరేతులో తీసుకొని వెళ్ళాడు. ఆయన నజరేయుడు అనబడినట్టుగా అని పిలువబడినట్టుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 జ్ఞానులు వాళ్ళు లేఖనంలో రాయలేదు, హేరోదు కూడా రాయలేదు లేఖనాల్లో డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడని. మరి ఏ భక్తుడు రాయనప్పుడు ఈవెన్ అన్యుడైనా హేరోదైనా రాయాలి కదా చరిత్రలో, అవునా కదా? అన్యుడైనా ఆయననే రాయాలి చరిత్రలో, హిస్టరీలో రాయాలి డిసెంబర్ 25వ తారీఖు యేసు ప్రభు పుట్టాడని. కానీ రాయలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన పుట్టలేదు. డిసెంబర్ 25వ తారీఖు నాడు యేసు ప్రభు పుట్టలేదు ఆ డేట్ నాడు. కానీ ఆయన పుట్టాడు, మానవునిగా పుట్టాడు భూమిన. మన వల్లే జీవించాడు, మన వల్లే తల్లిపాలు దాగాడు, మన వల్లే కన్నీడు కాచాడు, మన వల్లే ఆకలి దప్పలు కలిగాడు, మన వల్లే అనారోగ్యం పాలయ్యాడు, మన వల్లే కష్టపడ్డాడు, మన వల్లే శ్రమపడ్డాడు. కానీ సమయం వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరాల వయసులో ఆయన సేవలోకి వచ్చేసాడు. ఆయన వచ్చి 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మరణించి మానవాళి పాప నిమిత్తమైన మరణంలోకి వెళ్ళి కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం ధరించి ముఖమైన ఉమ్మివేయబడి అనేకమైన శ్రమలు అనుభవించి సమాధిలో పెట్టబడి సమాధిని బద్దలు చేసి సమాధిని జయించిన దేవుడు ఆయన సజీవుడు. ఆయన he is a living God, not he was a God, he is a God. ఈరోజు కూడా ఆయన దేవుడు, ఈరోజు కూడా ఆయన దేవుడు, ఆయన సజీవుడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్, ఆయన సజీవుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక లేఖనం చూద్దాం మనం, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం మొదటి కలిసి చదువుకుంటూ వస్తాం మనం. ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవాలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయన. సర్వలోకంలో ప్రజాసంఖ్య. డోంట్ టాక్, ఓకే. ఆ దినములో సర్వలోకమునకు